ప్రభు నామంలో అందరికీ శుభాభివందనములు. ఈనాటి ఆదివారపు కోరిక పరిచయను ఉద్దేశించి ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తుతులకు కారణభూతుడా, మహాన్నతుడా, మహిమలోచ మీ బంగారు పాదాల దగ్గర మమ్మల్ని నడిపిన విధానాన్ని బట్టి ఎడలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మా దేవ, మరి ఎన్నిక లేని వారిని, అర్హత లేని వారిని, యోగ్యత లేని వారిని మమ్మల్ని మరి మీ యొక్క కృపలో మరి మీ యొక్క ప్రణాళికలో ఎంచుకున్నటువంటి విధానాన్ని బట్టి మా కుమారు మీకు ఘనమైనటువంటి స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఇంకా మేము మట్టివారమైనాము, మరి గడ్డిని పోలిన వారైనాము, వాడిపోయినటువంటి పువ్వులు ఎవరే ఉన్నాము తండ్రి. అయినప్పటికీ మీ ఉచితమైనటువంటి మహాకృప చేత మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ప్రణాళికలో పిలుచుకున్న విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈనాటి ఆదివారపు కూడికను ఉద్దేశించి, ప్రభావం యొక్క పరిశుద్ధ దినమును ఉద్దేశించి, ఒక పునరుద్ధాన దినముని యొక్క మహిమ అందరి లోకాలకు వెల్లడిపరచులాగా మరి ప్రతి సంఘము మరి యొక్క ప్రపంచంలో ప్రతి సంఘముని ఉద్దేశించి కీర్తనల ద్వారా, పాటల ద్వారా మరి యొక్క అనేక రకమైనటువంటి ఆరాధన కార్యక్రమాల ద్వారా నేను మహిమపరుచుతున్నాను. ప్రభావం మీ యొక్క దేవదూతల సన్నిధి మా యొక్క దేశం పైన, రాష్ట్రం పైన, మా యొక్క ప్రపంచాల పైన ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ కూడిక నిమిత్తం పాటలు పాడుచుండగా ప్రతి ఒక్కరి యొక్క గాత్రములను, గలములను సరళపరచమని, ఆ యొక్క పాటల ద్వారా, ఆ కీర్తనల ద్వారా మిమ్మల్ని మీరే మహిమపరచుకోమని ప్రార్థన చేస్తాం. స్తుతులకు కారణభూతమైనటువంటి మా దేవ, మన కుమారు మా యొక్క జీవితాలను స్థిరపరచడం, మా యొక్క జీవితాల్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క క్రియల్లోనూ, ప్రతి ఒక్క సమయంలో, ప్రతి ఒక్క విషయాల్లోనూ మాకు కాకుండా కేవలం మీరు మాత్రమే ఘనత పొందుటకు సహాయం చేయొచ్చు. మీరు మాత్రమే స్తుతులకు అర్హుతారు, మీరు మాత్రమే స్తోత్రానికి అర్హుడైనటువంటి దేవుడు. కాబట్టి నాటి ఆరాధన కూడిక విషయంలో ఎవరైతే మా ప్రియులు కూడి ప్రార్థనకి తోడుగా వస్తున్నారో, ఎవరైతే ఆన్లైన్ మీటింగ్స్లో ఉండి మరి యొక్క ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు ప్రార్థిస్తాం. వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆలోచన విషయం కానీ ప్రతి విధమైన విషయాలన్నింటినీ కూడా లోపరుచుకుని ప్రార్థన చేస్తాం. ఈనాటి కూడిక విషయంలో, పాట విషయంలో, కీర్తన విషయంలో, సాక్ష్యాల విషయంలో, ఆ వాక్యం విషయంలో మీరే ముందు నడిపించమని మా నాయకుడిగా, మా తండ్రిగా, మా అధిపతిగా, మా దేవుడిగా ఉండి మొత్తం ఈ యొక్క కార్యక్రమం పర్యంతము మమ్మల్ని నడిపించి ఆశీర్వదించి ఈ కూడికని మీ నామానికి ఘనకీర్తి తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఈ యొక్క చిన్ని ప్రార్థన నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరచుదాం. పాటలు పాడుకుని దేవుని ఆరాధించుకుందాం. మొట్టమొదటిగా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే
పాడుకుందాం. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తుతులర్పించెదను అన్ని వేళలా, స్తుతులర్పించెదను అన్ని వేళలా. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి వాసనగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసు
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున శుభవందనములు. దేవుడు గతించిన దినం నుండి ఈ వారం వరకు ఆయన చల్లని రేకుల చేతి కింద నిన్ను నన్ను భద్రపరిచి కాపాడిన ఆ దేవాది దేవునికి స్తుతి స్తోత్రం చెల్లును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు రాసినటువంటి కీర్తన గ్రంథము 100వ కీర్తన. దయచేసి ప్రతి ఒక్కరు చదువుకుందాం. లైవ్ లో చూస్తున్న వారు ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ నుండి దయచేసి తెలిసి ప్రతి ఒక్కరి వాక్యంలో చదువుతుండగా పాల్గొనగా ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు నామకి స్తుతి స్తోత్రం చెల్లును గాక. హల్లెలూయా. 100వ కీర్తన మొదటి చరణం నుంచి 5 చరణాలు చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతోను యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన సత్యము తరతరం ఉండును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చక్కని వాక్యం చదివి వినిపించడానికి ప్రభు కృప చూపించినట్టు విధానం బట్టి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లును గాక. హల్లెలూయా. ఈ వాక్యంలో చూసినట్లయితే చాలా దేవుని మంచి అర్థం రాసి ఉన్నాడు. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞత అర్పణలు చెల్లించి ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఈరోజు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్క గృహంలో ఈ లైవ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు దేవుడు నీకు నాకు మంచి గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ప్రతి ఒక్క గృహము ఈరోజు దేవుని సన్నిధిగా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు అనేక మంది దేవుని రోజు చూడని వారు అనేక మంది ఉన్నప్పటికీ దేవుని యొక్క కృపలో ఆయన రెక్కల చేత భద్రపరిచి కాపాడిన దేవాది దేవుని స్తుతించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ ఎచ్చట ఉన్నప్పటికీ నీ లేచి నిలబడినట్లయితే కొద్ది క్షణాలు ఆ దేవాది దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరున్న స్థలంలోని, మీరున్న ప్రదేశంలోని, మీరున్న చోటులని లేచి నిలబడినట్లయితే ఆ దేవాది దేవుని కొద్ది క్షణాలు మేము మోకరించగలిగినట్లయితే మోకరించి చప్పట్లు కొడుతూ చిన్న పాట పాడుచు ఆయన నామాన్ని మహిమపడతాం. ఆయన అనేక మన రోగములన్నీ ఆయన భరించును, మన వ్యసనములను తొలగించిన గొప్ప దేవుడు. ఈ కరోనా వ్యాధి నుండి మన దేవుడు విడుదల చేసి సంపూర్ణమైన రక్షణని మన సంఘానికి, మన దేశానికి అనుగ్రహించుతున్నాడు. అందుని బట్టి నీవున్న ప్రదేశంలో, నువ్వున్న స్థలంలోనే మోకరించి దేవుని వైపు చేతెత్తు కొద్దిగా స్తుతిస్తూ ఆయన నామాన్ని ప్రతి ఒక్కరు మహిమపడతాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు దయచేసి లైవ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ దేవుని వైపు చూస్తూ 2 చేతులు దేవుని వైపు ఎత్తి ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతాను. నామాన్ని మహిమపడతాం, స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రడానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరడానికి దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా మా కొరకు ప్రవంతాన్ని కలవరిశిల ప్రవంతాన్ని ప్రాణం పెట్టి తిరిగి లేచిన ముస్లిం చేయడం దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఈ ప్రపంచంలో అల్లకొల్లం అయిపోతున్నప్పుడు ఈ ప్రభుత్వం ఈ కరోనా వైరస్ నుండి యేసు నామములో ప్రతి ఒక్క సంఘమును, దైవ సేవకుని యేసు నామములో విడుదల దయచేయండి. స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువుని. ఈ వైరస్ ప్రభువుని ఈ దేశంలో ప్రభువుని ఉండకుండా, ప్రపంచంలో ఉండకుండా ప్రతి ఒక్క క్షణకను ప్రభుత్వ లైఫ్ పచ్చని స్తోత్రం తండ్రి. సాధారణంగా శక్తులు బంధించి లైఫ్ పచ్చని మనకి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభుత్వం. ఇప్పుడైతే నేను ఎంతమంది అయితే స్థుతిస్తున్నారు ప్రభుత్వ స్తుతులు మీరు సమర్పిస్తున్నాం తండ్రి. స్తుతులు ప్రాస్తున్న దేవునికి స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క గృహమును మీరు దర్శించడానికి స్తోత్రము తండ్రి. స్తోత్రము తండ్రి. అయ్యా కృపను జ్ఞాపకం చేసుకున్న ప్రభుత్వ తండ్రి.
అయ్యానంటే అనేకమైన కారణం చేత మీ మందిరంలో మేమందరూ కూడుకుని మిమ్మల్ని స్తుతించి లేనప్పటికీ ప్రభుత్వం తండ్రి మా గృహంలో మిమ్మల్ని స్తుతించిన ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వెళ్ళని స్తుతులు స్తోత్రం తండ్రి. అయ్యా నీకు స్తోత్రం 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 తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు మీరు గృహమును దర్శించండి తండ్రికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మని అభిషేకించండి. ఏ వైరస్ కానీ మా సంఘమును కానీ తాకకుండా ప్రభుత్వం తండ్రి. అయ్యా ఏ ఒక్క సేవకుడు కానీ వైరస్ తాకకుండా మీరు కాపుదల దయచేయండి. స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చిన్న పాట పాడి దేవుని నామమును మహిమపడతాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి ఆయన ఆరాధిద్దాం. ఆయన స్తుతులకు పాత్రుడు స్తోత్రుడు. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ అపాయం రాని రాదని పాట పాడుతూ చప్పట్లు కొడతా నామని ప్రతి ఒక్కరు మహిమపడతాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా. లా 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 ఏ తెగులుని కూడా సమీపించిన వాక్యం ఇచ్చిన సాధించిన దేవునికి స్తోత్రం తండ్రి. ఏ వైరస్ మా గుడాలను ప్రవర్తన సమీపించడానికి వీళ్ళే ప్రవర్తన మా సంఘంలోకి ప్రవర్తన తాకడానికి వీళ్ళే ప్రవర్తన స్తోత్రం చేస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి ఇప్పుడు చేస్తున్నాం అధికారంగా నామం నడిపిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క కరోనా వ్యాధిని ఏసునామములో బంధించి లైఫ్ వచ్చి స్తోత్రం తండ్రి. సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేసి స్తోత్రం స్తోత్రం తండ్రి. స్తుతులకు పాత్రానికి స్తోత్రం తండ్రి. అయ్యా మా కొడుకు ప్రవర్తన మేము చేసిన తప్పులు ప్రవర్తన అపరాధాల కొడుకు ప్రవర్తన సంవత్సరాల క్రితం మీ రక్తము చిందించి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధంగా ఇచ్చిన దేవానికి స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రవర్తన ఎన్నికలేని ప్రవర్తన మమ్మల్ని ఎన్నుకుని ఏర్పరిచిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇంతవరకు చక్కగా పాటలు పాడి మేము స్తుతించి మహిమ వచ్చినానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రం తండ్రి. అయ్యంటే ఎందరైతే లైవ్ లో ఉండి పాల్గొని మనం స్తుతించి ఆరాధించారు ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత విడుదల దేశనామాలో
దయచేయం ఆజ్ఞాపిస్తున్నానికి స్తోత్రం. దాన్ని శిరస్సును నరకాల వరకు సంపూర్ణ స్వస్థత దయచేయండి. రక్తపక్షుల దయచేయండి స్తోత్రం. మీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి. ప్రతి గృహంలో మీరు దర్శించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. 25 కాలంలో మీరే తోడుగా నడిపించడానికి స్తోత్రం తండ్రి. అయ్యో తల్లి ప్రాముఖ్య సమయం వెళ్ళిపోతున్నాను తల్లి. ఎక్కడ ఉన్న వారు ప్రభుత్వం తల్లి ఆ పనులు ముగించి ప్రభుత్వం ఈ వాక్యం వినడానికి ప్రతి ఒక్క విశ్వాసం మీరు సిద్ధపరచడానికి స్తోత్రం. దేవుని గల హృదయాన్ని గ్రహించే మనసును నాకు మా అందరికి దయచేయమని స్తోత్రం. దాన్ని మరి ప్రాముఖ్యంగా మీ సేవకుడు సిలుసార్లో భద్రపరిచి లోతే మర్మాలు బయలుపరిచి మన హృదయాన్ని సభగా ఉండేట్టుగా అంటే మీ ఆత్మతో నీకు అభిషేకించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకెవరైనా లైవ్లో పాల్గొనదు ఇప్పుడే ప్రభుత్వాన్ని లైవ్లో పాల్గొనే విధంగా మనసులో స్థిరపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి విధంగా స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభుత్వాన్ని. కారణం మీ నామ మహిమాతగా చేర్పించుకొని కొద్ది స్తుతి ఆరాధన ప్రజలను యేసుక్రీస్తునామమునకే సమర్పిస్తున్నాం మా ప్రియ బాలక తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇంతవరకు మనం పాటల ద్వారా దయచేసి కూర్చోండి. ఇంతవరకు మనం పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించి ఆయనను ఆరాధించాము. ఇంతవరకు ఆరాధనలో మనల్ని జ్ఞాని నడిపించాడు. ప్రభుకి మహిమ కలుగునుగాక. మనము చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రశస్తమైన సమయాన్ని దేవా మాకు ఇచ్చారు. ఈ సన్నిధులను స్తుతించడానికి, ఘనపరచుకోవడానికి తండ్రి దేవా ఇంతవరకు ఆరాధన ద్వారా మమ్మల్ని నడిపించారు. మీ నామానికి మహిమకరంగా ఈ దినమునైనా ప్రత్యేకమైనటువంటి విశ్రాంతి దినము. ఈ సన్నిధిలో నిలబడింది మేము కాదు, మీ ఆత్మ చేత ముద్రించి మమ్మల్ని బలపరచండి వాక్యము ద్వారా. కాబట్టి వాక్యం ద్వారా మేము నేర్చుకొని జీవించడానికి నైనా మీ జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నైనా ఈ లైవ్లో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి నేను నైనా మీ ఆత్మ చేత ముద్రించి మీరే వాక్యం ద్వారా బలపరచమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము మదర్స్ డే, అంటే తల్లుల దినం. ఈ మదర్స్ డే జరుపుకుంటున్న ప్రతి వారికి, తల్లులను బట్టి వారికి ప్రతి వారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మదర్స్ డే కొన్ని దేశాల్లో ఇదే రోజు జరుపుకుంటున్నారు. మే 9వ తారీఖున 2021 సంవత్సరం. కొన్ని దేశాల్లో ఆయా నెలలో ఫిబ్రవరి కానీ, జూన్ కానీ, అక్టోబర్ కానీ ఇలాగ కొన్ని దేశాల్లో వారు జరుపుకోవటం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ మదర్స్ డే ప్రతి ఒక్క తల్లులను పడిన వారు జరుపుకోవడం సంతోషమే. కాబట్టి మరి తల్లి చాలా ప్రాముఖ్యం. తల్లి మన జీవితంలో, తల్లి ఉంటేనే మరి కుమారులుగా కానీ సంతానము కానీ మరి చూస్తూ ఉన్నాం. కాబట్టి తల్లి అనగా అమ్మ. అమ్మ ప్రేమకు ప్రతిరూపం. అమ్మ ప్రేమకు ప్రతిరూపం. మరి అమ్మ మమకారానికి నిలువెత్తిన నిదర్శనము మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి ప్రేమకు ప్రతిరూపం, మమకారానికి నిలువెత్తిన నిదర్శనం. అంటే మమకారము కలిగినటువంటి తల్లి, ప్రేమ కలిగిన తల్లి. ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. ఈ ప్రేమ దేవుని నుండి వచ్చిన ప్రేమ. కాబట్టి తల్లి ప్రేమ గలది, మమకారము గలది, మరి పిల్లల గురించి ధ్యాస గలది. అంటే తల్లి కష్టపడి పని చేస్తూ ఉంటుంది. ఆ పనిలో అలుపెరక్కోకుండా పనిచేస్తూ ఉంటుంది తల్లి. కుటుంబములో ప్రధాన పాత్రగా ఆమె పాత్ర ఉంటుంది. కాబట్టి కుటుంబములో మరి పిల్లల బాధ్యత కానీ, కుటుంబ బాధ్యత కానీ చక్కగా సరిచేసుకుంటూ ప్రేమతో, సహనముతో, ఓర్పుతో, త్యాగముతో
మరి కుటుంబాన్ని కానీ ప్రతి పరిస్థితిని కానీ చక్క చేసుకుంటూ వెళుతుంది తల్లి. కాబట్టి తల్లి చాలా ఓర్పు గలది, సహనము గలది, తల్లి ప్రేమ కలది, మమకారము కలది. తల్లి అనబడిన ప్రతి వారికి కూడా ఎంతో గౌరవము మరి మనం చూస్తూ ఉన్నాం. గౌరవం, ఎంతో గౌరవం దొరుకుతుంది తల్లికి. మరి కొన్ని చోట్ల తల్లికి గౌరవం దొరకకపోయినా ఆమె ఎప్పటికీ నిరుత్సాహపడదు తల్లి. కొన్ని సందర్భాల్లో గౌరవం దొరుకుతుంది, కొన్ని చోట్ల గౌరవం దొరుకుతుంది, కొన్ని సందర్భాల్లో అగౌరవపరచబడుతుంది, కొన్ని సందర్భాల్లో మరి ఆమె చాలా చక్కగా ఓర్పు కలిగి ఆమె ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి తల్లి ఇంకా దేవుణ్ణి ఆరాధించటంలో కూడా ప్రథమ పాత్ర వహిస్తుంది తల్లి. అనగా మరి దేవునిని ఆరాధించటం కానీ, దేవునిని మరి నమ్మటం కానీ ముఖ్యంగా తల్లి ముందుకు వస్తుంది. కాబట్టి మరి తల్లి ఇంత ప్రేమ గలదని, ఇంత సహనం గలదని, ఇంత ఓర్పు గలదని మనం తెలుసుకుంటూ ఉన్నాము. తల్లి లేనిదే మనం లేము. మనం ఉండబట్టే తల్లి మనమున్నాము. తల్లి ఉండబట్టే ఈ భూమి మీద ప్రతి ఒక్క వారు సంతోషముగా వారు జీవించగలుగుతూ ఉన్నారు. కాబట్టి కుటుంబం కోసం తల్లి మరి రేయనక పగలనక, ఎండనక వాననక, కష్టమనక ఎంతగానో శ్రమించి పనిచేస్తూ ఉంటుంది. ఎంతగానో శ్రమించి పని చేస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని చోట్ల ప్రాధాన్యత లేకపోయినా తల్లికి కొన్ని చోట్ల ప్రాధాన్యత కలుగుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి మరి బిడ్డల పట్ల ఆమె కొన్నిసార్లు పస్తు కూడా పడి ఉంటుంది. తనకున్న లేకపోయినా తన పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. తనకున్న లేకపోయినా తన భర్త క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది తల్లి లేక భార్య. కాబట్టి తన కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటుందో, తన పిల్లల పట్ల అంత బాధ్యత కలిగి ఉంటుందో, అలాగే మనము కూడా మరి బాధ్యత అనేది మనము మరవకూడదు. కాబట్టి ఈ మదర్స్ డే అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఈ మదర్స్ డే దినాన్న చాలా మంది బహుమతులు ఇచ్చుకుంటూ ఉంటారు, పుచ్చుకుంటూ ఉంటారు చాలా మంది. కాబట్టి సంతోషంగా ఈ మదర్స్ డేని జరుపుకుంటూ జరుగుతుంది. కాబట్టి ఈ మదర్స్ డే అమెరికాలో 1914 నుంచి మదర్స్ డే అధికారికంగా నిర్వహించబడింది. 1914 సంవత్సరంలో అమెరికాలో మొట్టమొదటిగా మదర్స్ డే అధికారికంగా మరి నిర్వహిస్తూ ఉన్నారని మనం తెలుసుకున్నాం. మరి కొద్దిగా చరిత్ర చెప్తుంది. 17వ శతాబ్దంలో అసలు ఈ మదర్స్ డే ఎలా వచ్చింది? 17వ శతాబ్దంలో రియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్ గా పిలిచేవారంట. 17వ శతాబ్దంలో రియా అనే దేవతను మదర్స్ ఆఫ్ గాడ్ గా పిలిచేవారంట. కాబట్టి బ్రిటన్లో తల్లులను గౌరవిస్తూ మదరింగ్ సండే పేరుతో ఉత్సవాన్ని ప్రారంభించటం అనేది చరిత్ర చెబుతూ ఉన్నది. కాబట్టి మరి ఇది ఉత్సవాన్ని ప్రారంభించేవారు 1872లో అమెరికాలో జూలియా వర్డ్ హోవే. ఈ మహిళ మరి ఈ ఉత్సవానికి వరకు చాలా ప్రయత్నాలు చేసింది, పోరాటాలు చేయవచ్చు. అయితే ఈమెతో పాటు అన్నా మేరీ అనే మహిళ కూడా ఈ ఉత్సవాన్ని ముందు కొనసాగటానికి ఎంతో ఆమె కూడా కృషి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క వీరు చేసే ప్రయత్నము మరి ఉత్సవాన్ని ప్రారంభించాలి, మదర్స్ డే సంతోషంగా జరుపుకోవాలని ఎంతో పట్టుబట్టారు. కానీ అది నిర్వహించలేకపోయారు. ఆమె బ్రతుకున్నంత కాలం కూడా అది జరుపుకోలేకపోయారు. ఆమె ఆశ నెరవేర్చబడలేకపోయింది.
అయితే ఆమె ఆశను ఎవరు దానిని ముందుకు తీసుకుని వచ్చారు అంటే ఆమె కూతురైనటువంటి మిస్ జెర్విని అనే ఆమె తన కుమార్తె, అయ్యో నా తల్లి ఆశయము మిగిలిపోయింది, ఎంతో ఆశపడింది ఇది జరుపుకోవాలని ప్రారంభించాలని, మరి నా తల్లి లేదు కాబట్టి నా తల్లి ఆశయాన్ని నేను నెరవేర్చాలి అని ఆమె కూతురైనటువంటి మిస్ జెర్విని ప్రయత్నంతో ఇది సాధ్యమయ్యింది మదర్స్ డే. కాబట్టి 1911 నుండి అమెరికాలో క్రమంగా జరుపుకుంటూ ఉన్నారు దీన్ని. 1911 నుంచి క్రమంగా జరుపుకుంటున్నారు. అప్పటి నుండి ఇది కొనసాగుతూ ఉన్నది. అప్పటి అమెరికా అధ్యక్షులు వుడ్రో విల్సన్ వేడుక అంకురార్పణం చేశారు. ఈ వేడుకను వుడ్రో అంటే అప్పటి అమెరికా అధ్యక్షులు, మొట్టమొదటి అధ్యక్షులు వుడ్రో విల్సన్ వేడుకకు అంకురార్పణం వారు చేశారు అనేది ఇది క్లుప్తంగా నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. కాబట్టి ఈ మదర్స్ డే సంతోషంగా జరుపుకుంటున్న తల్లులకు మరొకసారి మరి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మరి తల్లులకు ప్రప్రదమైనటువంటి తల్లి ఎవరు అంటే బైబిల్ ప్రకారంగా ఆది కాండంలో 3వ అధ్యాయము 20వ వచనం మనకు చెప్తున్నది ఈ వాక్యం. అంటే ప్రప్రథమంగా ప్రతి జీవికి తల్లి ఎవరు అనేది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండం 3వ అధ్యాయము 20వ వచనము, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మము చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. అంటే ఆది కాండములో మొట్టమొదటి కాండం మోషే రాసినటువంటి పుస్తకం, ఆరంభము పుస్తకము. హవ్వ అన్ని జీవులకు తల్లి అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తల్లి కావాలి, తల్లి అనబడాలి, తల్లిగా నేను ముద్రించబడాలి, తల్లిగా నేను పేరు ప్రతిష్టలు, తల్లిగా నేను ప్రశంసలు, అది తల్లిగా కావాలని అనేక స్త్రీలు, ఎంతో అనేక తల్లులు తల్లి కావాలని ఎంత ఆశపడినా కొన్నిసార్లు తల్లిగా కాలేక నిరుత్సాహంలో కొంతమంది ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి వారి జీవితంలో తల్లి కాలేని వారు ఈ భూలోకంలో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి ప్రతి జీవికి తల్లి హవ్వ అని మన బైబిల్లో స్పష్టంగా మనం చూడగలిగాము. కాబట్టి మరి తల్లి కావాలి అని మరి కన్యమరియ మరి ఆమె గర్భాన యేసు ప్రభు పుట్టాలి, నేను యేసు క్రీస్తుకు జన్మనివ్వాలి అని కూడా తల్లి అయినటువంటి కన్య మరియ యూదా స్త్రీలలో ఆమె కూడా ఒక ప్రత్యేక స్థానం ప్రభులో పొందుకొని ప్రభుకి జన్మనివ్వాలని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె యవ్వన జీవితాన్ని ప్రభుకి అర్పించడం మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మనం చూస్తే చివరిగా ఆమె ఆశయం నెరవేర్చబడింది. ప్రభు ఆమె గర్భాన జన్మించడం, క్రీస్తు లోకానికి బాలుడుగా రావటం. చూసారా ఆమెకున్న ఆశ, నేను తల్లిని కావాలి అనే ఆశ. ఆమె గర్భాన దేవుడు తన ఆశను తీర్చారు. కుమారుడుగా యేసు క్రీస్తుకు జన్మనిచ్చి తల్లిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ తల్లి వెళ్ళి మరి ఆ యొక్క ఎలిజబెత్తును దర్శించినప్పుడు ఆమె కూడా అనేక సంవత్సరాల వరకు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఆమె తల్లి కాలేకపోయింది ఎలిజబెత్. అయితే ఈ మరియా ఎప్పుడైతే ఎలిజబెత్తును దర్శించి ఆమెకు వందనం ఈ యొక్క దర్శించగానే ఆమె అనగా ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేయటం కూడా మనం చూస్తున్నాం. చూడండి, ఈ కన్యమరియను ఎప్పుడైతే ఆమెను చూసిందో ఆ ఎలిజబెత్ కూడా గర్భవతి అయ్యిందంటే అనేక సంవత్సరాలు బట్టి ఎలిజబెత్ కూడా మరి ఆ బిడ్డలు లేక తల్లి అనే ముద్ర పడలేక ఆమె ఎంతగా బాధపడిందో అది ప్రభువు వారు చూశారు. అనగా మరియ గర్భం ఉన్నటువంటి క్రీస్తు ఎప్పుడైతే ఎలిజబెత్ దర్శించటం
ఆమె చూస్తాము, ఆమె గర్భంలో శిశువు గంతులు వేయటం మనం చూసిరా. ప్రభుని చూడగానే ఆమె గర్భవతిగా ఆమె జీవితంలో ఎంతో ఆనందము సంతోషము కలిగింది. ఆమె అంటది కదా, నా ప్రభు తల్లిని చూడగానే నాకెంతో సంతోషము ఆనందము అని చెబుతూ ఉంటుంది. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో తల్లులను బట్టిన వారు తల్లులుగా ముద్ర వేయబడాలి అని అంటే అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుందని గ్రహించాలి. ప్రియ తల్లి జ్ఞాపకం చేసుకోండి, దేవుని వల్లనే మీరు తల్లులుగా ముద్రించబడతారు. సంతానం ఇచ్చింది ఎవరు అంటే, మీకు తల్లిగా చేసేది ఎవరు అని అంటే దేవుడు మాత్రమే. కాబట్టి మనము ఈ దినము మదర్స్ డే అని జరుపుకుంటున్న ప్రతి తల్లి కూడా గమనించాలి, దేవుని యందలే విశ్వాసం ఉంచాలి. మీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి తల్లిని మనం ఏ రీతిగా ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. చాలా మంది తల్లిని అవమానిస్తూ ఉన్నారు, తల్లిని కొడుతూ ఉన్నారు, తల్లిని బూతులు తిడుతూ ఉన్నారు, తల్లిని చంపేస్తూ ఉన్నారు, తల్లిని నిరాకరిస్తూ ఉన్నారు, అలాగే వృద్ధాశ్రమంలో చేరుస్తూ ఉన్నారు. అంటే కడుపును పుట్టిన పిల్లలే తల్లిని అవమానిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు సన్మానించడం మానేసి వృద్ధాప్యంలో వేసేస్తున్నారు, అనాథాశ్రమంలో వేసేస్తున్నారు, అనేక చోట్ల రోడ్ల మీద పడేస్తున్నారు, అనేక చోట్ల మరి అవమానిస్తూ ఉన్నారు తల్లిని. జ్ఞాపకం చేసుకోండి, ఇలాంటి వారు ఎవరైనా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీకు జన్మనిచ్చిన తల్లిని గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమించాలి. ఆ తల్లిని కాదని కనుక నువ్వు నిరాకరిస్తే గనక నీవు కృతజ్ఞతాహీనుడుగా ఉంటావు. కాబట్టి నీ తల్లి నీకు జన్మనిచ్చింది అని అంటే నీ తల్లి కారణం. ఇప్పుడు నువ్వు ఎంత ప్రయోజకుడుగా, ఎంత ఆనందంగా, సంతోషంగా నువ్వు భూమి మీద జీవిస్తున్నావు అని అంటే దానికి కారణం నీ తల్లిని గ్రహించటం మీరు మర్చిపోవద్దు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, తల్లి ఉంటేనే మనమున్నాము, సంతోషంగా ఉన్నాం, అన్ని కూడా సంపాదించుకున్నాం, అన్నింటినీ మనము కలిగి ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. కాబట్టి తల్లిని అవమానపరచకండి, తల్లిని ప్రేమించండి, సన్మానించండి, గౌరవించండి. తల్లిదండ్రులకు దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసేసుకుని మరి తల్లిని అవమానపరుస్తున్నారు, వదిలిపెడుతున్నారు, దిక్కులేని వాళ్ళుగా చేస్తూ ఉన్నారు. అది నేరము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 12వ వచనంలో ఇక్కడ మోషే తన 2వ పుస్తకంలో రాస్తూ ఉన్నాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో నీ తల్లి ఏమంటాడు ఇక్కడ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఎందుకు సన్మానించాలంటున్నాడు కుమారులను? ఎందుకంటే ఆ తల్లి కడుపును పుట్టావు కాబట్టి నువ్వు కుమారుడవైనను కుమార్తెవైనను ఈ దేశంలో నీకు దీర్ఘాయుష్యం కలగాలి అని అంటే ఏం చేయాలంట? కుమారులు గాని కుమార్తెలు గాని గమనించండి ప్రియులారా, మీ కుమార్తెలను మీ కుమారులను తల్లి తండ్రులు కనుక్కున్నారు. నువ్వు కుమార్తెగా కుమారుడుగా ఈ లోకంలో నువ్వు సంతోషిస్తూ ఉన్నావు అని అంటే అది నీ తల్లి కాదా? మరి నీ తల్లిని నీవున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని అంటే, నీ దీర్ఘాయుష్యుల చేత సుఖ సంతోషాలతో జీవించాలి అని అంటే నీ తల్లిని ఏం చేయాలంట? సన్మానించాలి. అప్పుడే నీకు ఏం కలుగుతుంది? దీర్ఘాయుషు కలుగుతుంది. నీ తల్లిని తండ్రిని సన్మానిస్తున్నావా, లేక దూషిస్తున్నావా, లేక అనాథగా వదిలిపెడుతున్నావా? జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, నీ తల్లిని నువ్వేం చేయాలంట? సన్మానించాలి. దానివల్ల మనకు ఆశీర్వాదం ఏమిటంటే మనం జీవిస్తున్న దేశంలో మనం దీర్ఘాయుష్యమంతులం అవుతాం, మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం, మనం ఎంతగానో దీవించబడుతూ ఉంటాం, మనకి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను మీరు అవమానపరచకండి, తల్లిని తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి. నీవున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్యమంతుడు కావాలి అని అంటే నీ తల్లిదండ్రులను ఏం చేయాలంట? నీవు గౌరవించాలి. లేవి కాండంలో కూడా 19వ అధ్యాయం 3వ వచనంలో కూడా అక్కడ చక్కగా మరి ఆ పుస్తకంలో రాస్తూ ఉన్నాడు మోషే. చూడండి ఇట్లా, లేవి కాండము 19వ అధ్యాయము 3వ వచనంలో కూడా మీలో ప్రతివాడును తన
తన తల్లికి తన తండ్రికి భయపడవలను. మీలో ప్రతి వాడును ఎవరికి భయపడమన్నాడు? తల్లికి తండ్రికి భయపడాలి. ముందుగా మనం ఎవరికి భయపడాలి? నీ తల్లికి నీ తండ్రికి నీవు భయపడాలి అని అంటే కుమారుడు గాని కుమార్తె గాని ముందుగా ఎవరికి భయపడాలంటే నువ్వు నమ్ముకున్న దేవునికి భయపడాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్న దేవునికి భయపడి నీ దేవుని యందు గౌరవం మరి పొందుకుంటావో, నీ దేవుని యందు మంచి పేరు పొందుకుంటావో, నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, నీ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటావో, అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడంటే నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించే గుణం నీకు ఇస్తాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించే యోగ్యతను నీకు ఇస్తాడు. అప్పుడే నీ జీవితంలో నెమ్మది కలుగుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. నీ జీవితంలో ఏదో అనేకమైనటువంటి ఆశీర్వాదాలకు నీవు పొందుకుని ఉంటావని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ప్రతి వాడును ఏం చేయాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించడం మర్చిపోవద్దు సుమా. ఎంతో మంది కుమారులు గాని కుమార్తెలు గాని తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తూ మంచి హోదాలో ఉన్నవారు ఒకవేళ ఏదైనా మరి సందర్భం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రుల ప్రాంతంలో ఉన్నప్పుడు నీవు నీ స్నేహితుల మధ్య గాని నీ పేరు ప్రతిష్టలు పొందినటువంటి అధికారుల యొద్దలు గాని ఆఫీసర్స్ యొద్ద గాని నువ్వు కంపెనీలో పనిచేసే చోట గాని ఒకవేళ నీ తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళడానికి వెనకాడుతున్నావా? ఒకవేళ నీ తల్లిదండ్రులను నా తల్లిదండ్రులను చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావా? జ్ఞాపకం చేసుకో. ఈనాడు ఈ హోదా, ఈనాడు ఈ సంతోషము, ఈనాడు ఈ పేరు, ఈ మంచి ఉద్యోగం, ఈ మంచి జీతాలు, ఈ మంచి కుటుంబం, ఈ మంచి వస్తు సామాగ్రి నువ్వు పొందుకున్న వాటిని ఎవరిచ్చారు అని అంటే అది నీ తల్లిదండ్రుల కష్టార్జితం వలన నువ్వు పొందుకున్నావని మర్చిపోకు. కాబట్టి ఏదైనా సభలు సమావేశాలకు ఒకవేళ నీ తల్లిదండ్రుల్ని మాకు చూపించమని నీ వారు ఒకవేళ మరి నీ యొక్క అధికారులు గాని నీ తోటి స్నేహితులు గాని ఒకవేళ నీ నా మాట అడిగినప్పుడు ఒకవేళ నా తల్లిదండ్రులు మరి లేరు అని చెప్పుకుంటున్నావా, లేక నా తల్లిదండ్రులు వీరు కాదు అని చెప్పుకుంటున్నావా? ఒకవేళ తల్లిదండ్రులని తీసుకుని వెళ్ళి ఏదో ఒక మూల కూర్చోబెట్టి అదిగో అక్కడ ఉన్నారులే తర్వాత చూడొచ్చని నీవు మాట దాటి వేస్తున్నావా? జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. మీ తల్లిదండ్రులు ఏ రీతిగా చూస్తూ ఉన్నారో, మీ తల్లిని ఏ రీతిగా నీవు సన్మానిస్తున్నావో జ్ఞాపకం చేసుకోండి. మీలో ప్రతి వారును ఏం చేయాలంటే తల్లిదండ్రులను సన్మానించండి, గౌరవించండి, ప్రేమించండి. కాబట్టి సామెతల గ్రంథంలో కూడా సొలొమోను మహారాజు రాస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22 వచనం నుంచి 25 వచనాలు మనం అక్కడ చూసినట్లయితే సొలొమోను మహారాజు రాస్తూ ఉన్నాడు. తన బిడ్డను ఉద్దేశించి ఒక చక్కని సామెతలు రాస్తున్నాడు. 23వ అధ్యాయము 25వ వచనం నుంచి 22వ వచనం నుంచి 25వ వచనం వరకు ఏం రాస్తున్నాడు చూడండి. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును. 23వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు చదవండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము. నిన్ను కనిన తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. ఆమెను నిర్లక్ష్యం ఏం చేయాలంటే నీ తల్లిని అంటే నీకు జన్మనిచ్చిన తల్లిని ఏం చేయాలంట? నిర్లక్ష్యము చేయకు. అంటే ఆ లక్ష్యం అనే దాంట్లో నిర్లక్ష్యము నువ్వు వహించవద్దు. నీ లక్ష్యము అదే నీ జీవితాన్ని నిలబెట్టేది. ఆ జీవితాన్ని నిలబెట్టే లక్ష్యాన్ని అది నీ తల్లి నుంచి నువ్వు పొందుకున్నావని మర్చిపోకు. ఆ నీ తల్లి నుంచి పొందుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని అనగా ఆ గురిని అనగా ఆ ఉద్యోగాన్ని, ఆ సంపదను, ఆ పేరు ప్రతిష్టలను, ఆ హోదాను ఇవన్నీ నువ్వు ఎవరి ద్వారా పొందుకున్నావు అని అంటే అది నీ తల్లి నుంచి మర్చిపోకు. కాబట్టి నీ తల్లిని నిర్లక్ష్యపరచుకు. అక్కడ ఒక చక్కగా రాస్తున్నాడు. చదవండి మళ్ళొకసారి ఆ మాట. నీ తల్లి ముదిమియందును ఆమెను నిర్లక్ష్యము చేయకు. ఎప్పటి వరకు అంటే నీకు జన్మనిచ్చినప్పటి నుంచి నీ నుంచి ఆమెను కోల్పోయే వరకు కూడా ఆమెను మాత్రం నిర్లక్ష్యము చేయకు అంటున్నాడు. కాబట్టి తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేసేవాళ్ళు
ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. గమనించండి, ఈ మాటలు వినండి శ్రద్ధగా. ఇవి దేవుని మాటలు, మీ జీవితాన్ని ఎంతో జ్ఞానంలోనికి నడిపించే మాటలు. కాబట్టి నీ తల్లిని నిర్లక్ష్యపరుస్తున్నావా? నీ తల్లిని మాత్రం నిర్లక్ష్యపరచకు. నీ తండ్రిని తల్లికి సంతోషాన్ని ఇవ్వమని ప్రభు నేను కోరుతూ ఉన్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా నేను కోరుతూ ఉన్నాడు. నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్యపరచుకు. నీ తల్లిని నిర్లక్ష్యపరచుకు. వాళ్ళ జీవితానికి ఒక సంతోషాన్ని ఇవ్వు నీ ద్వారా. వాళ్ళ జీవితానికి దుఃఖాన్ని ఇవ్వకు, ఒక కుమారుడుగా కుమార్తెగా. ఎందుకంటే నీ తల్లిని మర్చిపోకు, నీకు జన్మనిచ్చిన వారిని మర్చిపోకు, నీకు ఇంటి హోదానిచ్చిన మర్చిపోకు. అదే నిర్గమకాండంలో 20వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశములో నీవు ఏమన్నాడు? దీర్ఘాయుష్యవంతుడు అగునట్లు నీ తల్లిని 20 నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం మనం ముందుగానే చదువుకున్నాం. నీ తల్లిని తండ్రిని సన్మానించు. తల్లిని తండ్రిని సన్మానించు. తల్లిని తండ్రిని సన్మానించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, లోబడేవాళ్ళు, వారి ద్వారా దీర్ఘాయుష్య పొందుకున్నవారు ఈ లోకంలో లేకపోలేదు, ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తారు, పూలమాలల ద్వారా సత్కరిస్తారు, ఒక సింహాసనం మీద కూర్చోబెడతారు. మంచిది. ఇలాంటి కుమారులు గాని కుమార్తెలు గాని ఉన్నారు, అనేక చోట్ల ఉన్నారు. కానీ కొద్దిమంది జ్ఞానం లేని వారు, మూర్ఖపు స్వభావులు తల్లిని దూషిస్తూ ఉన్నారు, తల్లిని అవమానపరుస్తూ ఉన్నారు, తల్లికి దుఃఖాన్ని తెస్తూ ఉన్నారు. వీళ్ళరా మీ జీవితాలు సరి చేసుకోండి. సామెతల గ్రంథంలో 31వ సామెతల గ్రంథం 12 నుంచి 20 వర్షాలు మనం చూస్తే చూడండి, తల్లి కుటుంబం పట్ల ఎంత శ్రమ పడుతుందో, ఒక తల్లి లేక ఒక భార్య కుటుంబం పట్ల ఎంత శ్రమ పడుతుందో, ఎంత కష్టపడుతుందో మనం దీంట్లో చూస్తున్నాం. సొలొమోను మహారాజు రాశాడు చూడండి. ఆమె తాను బ్రతుకు దినములన్నీ కూడా అతనికి మేలు చేయును గాని, అనగా తల్లి ఆమె బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేస్తుందట? మేలే చేస్తుంది. కీడేమీ చెయ్యదు. ఆమె గొర్రెబొచ్చును చూడండి, తల్లికున్న గుణాలు. ఆమె మేలు చేస్తుంది తప్ప కీడు చేయదు. తర్వాత ఏమంటున్నాడు? ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును. అంటే కష్టపడి పని చేస్తూ ఉంది ఆ రోజుల్లో. అవి ప్రాముఖ్యము. ఏమంటున్నాడు అక్కడ? గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును. కష్టపడి పని చేస్తూ ఉండదు నీ తల్లి. తన చేతులారా వాటితో పని చేయును. తమ చేతులతో వాటితో పని చేయి. చూసారు, నీ కొరకే ఆమె కష్టపడి పని చేసి, ఎండనక వాననక కష్టమనక, మరి ఆహారం అనక నిద్రనక, తన సుఖాన్ని కోరుకోక, నీ మీదే తన లక్ష్యం ఉంచి, నీ ప్రయోజకుడు కావాలి, నీ మంచి పేరు కావాలి, నీవెవరిలో అగౌరవపరచకూడదు, నువ్వు ప్రతి వారిలో గౌరవంగా ఉండాలని మీ తల్లి ఏం చేసిందంటే నీ కొరకు కష్టపడి పని చేసింది. తన తినటం మానేసి నీకు పెట్టింది. కొన్నిసార్లు నా తల్లి కూడా అలాగే చేశారు తెలుసా? మా అన్నయ్య నన్ను, బాబు అన్న తిన్నారా? మేము తిన్నాము అమ్మా, మేము తిన్నాము అని చెప్పినప్పుడే నా తల్లి అన్నం తినేది. కొన్నిసార్లు మేము కాస్త యవ్వనంలో ఉండేవాళ్ళు కాబట్టి నా తల్లికి లేకోకుండా, నా తండ్రికి లేకోకుండా మేము అన్నమంతా తినేసేవాళ్ళం. వాళ్ళకి ఉన్నదో లేదో అని మేము గమనించేవాళ్ళం కాదు. వాళ్ళ పట్ల మేము లక్ష్య పెట్టేవాళ్ళం కూడా కాదు. ఎందుకంటే అప్పట్లో మా వయసు అటువంటిది. మేము ఆధ్యాత్మిక జీవితంలో లేవు కాబట్టి నా తల్లిదండ్రి తిన్నారో లేదో అని ఆలోచించుకోకుండా ఆమె ఉన్న అన్నమంతా కూడా మేమే తినేసేవాళ్ళం. చూసారు, నా తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ, తన బిడ్డల పట్ల ఆకలితో నా బిడ్డలు అలా పెట్టించకూడదు అని వారి ఉద్దేశము కలిగి
మమ్మల్ని అడిగి వాళ్ళు భోజనం చేసేవారు. ఒకవేళ మేము తినేస్తే వాళ్ళు ఆ విధంగానే ఉండేవారు, వాళ్ళ ఆకలితోనే ఉండేవారు. చేశారా తల్లికి ఎంత ప్రేమ ఉన్నదో, అందుకే తల్లి స్థానంలో ఉన్నటువంటి స్త్రీకి అంత గౌరవం ఉన్నది. గౌరవించండి మీ తల్లిదండ్రులు, మీరు దీర్ఘాయుష్యంలో పొందుతారు. సన్మానించండి, సంతోషాన్ని అందించండి మీ ద్వారా. ఏమన్నాడు ఇక? వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చును. వ్యాపారం చేస్తుంది ఆమె. చూసారు ఆమె ఉన్నటువంటి ఆ మంచి నిర్ణయాలు కుటుంబం పట్ల, బిడ్డల పట్ల ఆమెకున్నటువంటి మంచి నిర్ణయాలు ఒక తల్లిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా ముందుకు చదివినట్లయితే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది. ఆమె బద్ధకస్తురాలు కాదు. అందుకే స్త్రీలు తల్లులు చీకటితోనే లేచిపోతారు, వాళ్ళు చీకటితోనే లేస్తారు. వాళ్ళు ఇంకా చెమ్మ చీకటిగా ఉండగా వాళ్ళు లేచి వాళ్ళ దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు. చూడండి వారికి ఎంత మెలకువ, చూడండి ఎంతో మెలకు కలిగినది తల్లి, ఎంతో కష్టపడి పని చేయగలది తల్లి, ఎంతో సహనము కలది తల్లి.